కోల్కతాలో మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ ఘటనకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు అంటే మొత్తం రేపు ఉదయం 6 గంటల వరకు కూడా నాన్ ఎమర్జెన్సీ వైద్య సేవల్ని బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర రోగులకు మాత్రమే వైద్య సేవల్ని అందిస్తూ ఉన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 24 గంటల నిరసనకు దేశంలోని అనేక ప్రైవేటు ఆసుపత్రులు కూడా మద్దతిస్తోన్న పరిస్థితి. మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య ఘటనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చాలా సీరియస్గా తీసుకుంది. దేశవ్యాప్తంగా వైద్యులందరూ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. కొన్ని డిమాండ్లను కూడా వారు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ త్వరితగతిన విచారణ పూర్తి చేసిన తర్వాత వెంటనే నిందితులకు శిక్ష పడాలి, దోషులు తప్పించుకోకూడదు, దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొన్ని వేల మంది డాక్టర్లు దేశవ్యాప్తంగా ఇవాళ ఈ సమ్మెలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వైద్యులందరూ ఈ ఘటనను ఖండిస్తోన్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ అలాగే ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ఇవాళ అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్య సదుపాయాలన్నీ కూడా ఆపేసిన పరిస్థితి. డాక్టర్లు రోడ్డెక్కారు. వైద్యో నారాయణో హరి అంటారు. మరి అలా ప్రాణాలని కాపాడే వైద్యుల ప్రాణాలే తీసిస్తోన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా వైద్యులతో సహా అందరూ కూడా ఈ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన హత్యాచారం ఘటనను తీవ్రంగా ఖండిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని ఆసుపత్రుల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. డాక్టర్లు రోడ్డెక్కారు, వీ వాంట్ జస్టిస్ అంటూ. సో కాకతీయ మెడికల్ కాలేజ్లో మా ప్రతినిధి వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ కనెక్ట్ అయి ఉన్నారు. అలాగే ఖమ్మం నుంచి చిర్రా రవి కూడా కనెక్ట్ అయి ఉన్నారు. సో ముందుగా శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, ఏంటి పరిస్థితి? దేశవ్యాప్తంగా డాక్టర్లందరూ కూడా ఒకటే డిమాండ్, సిబిఐ దర్యాప్తు వేగవంతం చేయాలి, దోషులకు శిక్ష పడాలి, ఖచ్చితంగా డాక్టర్ల మీద ఎవరైనా చేయాలి అంటే వాళ్ళు భయపడేలా చట్టాల్లో మార్పులు చేర్పులు చేయాలి అని చెప్పేసి. సో వైద్య సిబ్బంది అందరికీ కూడా రక్షణ కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో చాలామంది డాక్టర్లు ఉన్నారు మీతో. వాళ్ళు ఈ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం ఘటనను నిరసిస్తూ రోడ్డెక్కారు. సో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకోండి. శ్రీధర్ ప్లీజ్. ఆడియో రావట్లేదు శ్రీధర్, ప్లీజ్ చెక్ వన్స్. కేవలం సేవలను నిలిపివేయడం కాకుండా పెద్ద ఎత్తున ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కినటువంటి సందర్భం కడుతుంది. అంటే కోల్కతాలో జరిగినటువంటి ఘటనపై సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనకైతే పూర్తిగా ఎవరు బాధ్యత వహిస్తారంటే అక్కడ ప్రభుత్వంపై నినాదం చేయడమే కాకుండా దేశం మొత్తం మీద, రాష్ట్రాల్లో కాకుండా దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ రోజు వరంగల్ ఎంజిఎం నుంచి కేఎంసీ వరకు అయితే ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళంతా వైద్య జూనియర్ డాక్టర్లు అయితే పూర్తిగా
పెద్ద ఎత్తున దాదాపుగా 2 కిలోమీటర్ల మేరకు నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు పట్టుకుని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కావాల్సిన ప్రొడక్ట్ ఏం కావాలి, తమకు ఎలాంటి డిమాండ్ తో ఈ రోజు ధర్నా చేపట్టాలని తెలుసుకునే ప్రయత్నం అయితే మాట్లాడేందుకు జూనియర్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, అసలు ఏంటి ఈ ఘటన ఎట్లా చూడొచ్చు, ఏ విధమైనటువంటి డిమాండ్ మీకు మీ దగ్గర ఉన్నాయండి? మెడికల్ కాలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్ జరిగి 9వ రోజు. 9 రోజులైనా కూడా ఏ చార్జ్ షీట్ ఫైల్ కాలేదు. చార్జ్ షీట్ లో A1 A2 ఎవరు అని ఇంతవరకు చెప్పలేదు. మేము ఆల్రెడీ 72 గంటల ముందు అల్టిమేటం చేశాము. ఆల్రెడీ లాస్ట్ 22 గంటలు నడుస్తున్నాయి. ఇప్పటికీ మేము ఓపీ ఎలక్టివ్స్ అన్ని దేశవ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో పనిచేశాము. ఓపీ ఎలక్టివ్స్ పబ్లిక్ హెల్త్ గురించి మేము ఎమర్జెన్సీస్ అన్ని మెడికల్ కాలేజ్ లో నడుస్తున్నాయి. మేము వాటిని ఆపలేదు. ఓన్లీ ఓపీ అండ్ ఎలక్టివ్స్ ఆపాము. ఈ సంఘటన గురించి చూస్తే అక్కడ వెస్ట్ బెంగాల్ సీఎం నిన్న మార్చ్ చేస్తుంది. ఎవరికి అగెనిస్ట్ గా చేస్తుందో తెలియదు. తనే సీఎం, తనే హెల్త్ మినిస్టర్, తనే హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఫెయిల్ అయినందుకు కాబట్టి అక్కడ శాంతి భద్రతలు వచ్చినాయి. హెల్త్ మినిస్టర్ ఫెయిల్ అయినందుకే ఒక డాక్టర్ చనిపోయింది. సీఎం ఫెయిల్ అయినందుకే అక్కడ మొత్తం ఇన్సిడెంట్ ఇలా ఉంది. తనే మళ్ళీ ర్యాలీ చేస్తుంది. అంటే ఎవరి మీద తనే ర్యాలీ చేసుకుంటుందా? ప్లస్ ఈ ఇన్వెస్టిగేషన్ ని ముందుకు సాగనిస్తలేరు వెస్ట్ బెంగాల్ వాళ్ళు. అలానే ఏదైతే అక్కడ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన కారణాలు ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా సేమ్ తను పడుకోవాల్సిన డ్యూటీ అవర్స్ లో పడుకోవాల్సిన డ్యూటీ రూమ్ లేకపోవడం, రెస్ట్ రూమ్ లేకపోవడం వల్లే తను సెమినార్కి వెళ్ళింది. అదే పరిస్థితి ఇక్కడ కూడా సేమ్ మన MGM లో మిగతా అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఇదే పరిస్థితి ఉంది. సో దీన్ని మన రాష్ట్ర గవర్నమెంట్ తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాం. నిన్న కలెక్టర్ గారికి మేము KMC తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాము. అది ఎంతవరకు అవుతుందో చెప్పండి మేడం, ఎట్లా చూడొచ్చు ఈ ఘటన? ఇది మేజర్ ఇష్యూ అనేది ఇంకా పెద్ద ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. కోల్కతాలో జరిగింది అది కాదు, పెద్ద ఇష్యూ. ఇది మా దగ్గర జరుగుతుంది. సో దీనికి కావాల్సిన సెక్యూరిటీ ఎలాంటి సెక్యూరిటీ పరంగా ఎలాంటి మీకు డిమాండ్స్ అండ్ బట్ ఉన్నది చెప్పండి. దేశవ్యాప్తంగా ధర్నా చేయండి. ఇంతకుముందు కూడా మేము చాలా ధర్నాలు చేసి చాలా కూడా అయినాయి. కానీ వాళ్ళు గవర్నమెంట్ అనేది కొన్ని రోజులు వారికి మేబీ 3 days 1 week వరకు చేశారు. మళ్ళీ దాని తర్వాత ఒక 2-3 weeks వరకు సెక్యూరిటీ వర్క్ పొందించారు. దాని తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ అయితే మా మీద అదే దాడులు వచ్చినాయి. ఇన్ని సంవత్సరాలు కూడుకున్నాము. ఇప్పుడు మా సహోదరైన డాక్టర్ కి ఇంత ఘోరమైన రేప్ అండ్ మర్డర్ జరిగిన తర్వాత ఊరుకునేది లేదు. సో పర్మనెంట్ గా మాకు ఏదో ఒక సొల్యూషన్ దొరికే వరకు మేమైతే ఊరుకునేది లేదు. పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేది. రైట్, ఈ విధంగా చెప్తున్నారు. వరంగల్ లో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ల ఆవేదన అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అని చెప్పుకోవచ్చు. రైట్, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. డాక్టర్లు రోడ్డెక్కారు. వీ వాంట్ జస్టిస్ అంటూ ఉన్నారు. అండ్ కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం ఘటనలో కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ ఘటన పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. పాలిటిక్స్ కోసం మమ్మల్ని బలి చేయొద్దు, ఖచ్చితంగా న్యాయం జరగాలి, డాక్టర్లందరికీ కూడా రక్షణ ఏర్పాటు చేయాలి, వైద్య సిబ్బంది అందరికీ కూడా అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితిని ఇప్పటివరకు మనం వరంగల్ నుంచి లైవ్లో చూసాం. ఒకసారి ఖమ్మం వెళదాం. మా ప్రతినిధి చిర్రా రవి ఉన్నారు. చిర్రా రవితో పాటు చాలామంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వైద్యో నారాయణో హరి అంటారు. సో అంటే కష్టకాలంలో ఆపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు నిలిపేది డాక్టర్. అలాంటి డాక్టర్ల ప్రాణాలే పోతూ ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. మా ప్రతినిధి చిర్రా రవి ఉన్నారు. రవి, జరిగినటువంటి ఏదైతే వైద్య విద్యార్థిని సంబంధించిన ఘటనని ఖమ్మంలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA ఆధ్వర్యంలో పెద్ద నిరసన ర్యాలీ జరిగింది. దీంట్లో ఎక్కడనే పెద్ద ఎత్తున దాదాపు డాక్టర్లు, వివిధ రంగాల ప్రముఖులు, వైద్య నిపుణులందరూ కూడా పాల్గొన్నారు. ఎక్కడనే డాక్టర్లు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నారు. మేడం, చెప్పండి, కోల్కతా సంఘటనని మీరు ఎలా చూస్తున్నారు? మీరు ఏం కోరుకుంటున్నారు?
నమస్కారం అండి, నేను డాక్టర్ రజిత యార్లగడ్డ, కిమ్స్ హాస్పిటల్ నుంచి తరఫున మాట్లాడుతున్నాను. కలకత్తా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ రెసిడెంట్ విద్యార్థిని పైన జరిగిన ఈ దుర్ఘటనని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక మహిళగా కాదు, ఒక డాక్టర్ గాని కాదు, ఒక మహిళగా వర్క్ ప్లేస్ లో ఇట్లాంటి సేఫ్టీ లేకుండా ఇటువంటి దారుణమైన ఇన్సిడెంట్ ని అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. వర్క్ ప్లేస్ అనేది మహిళకి చాలా ఇంటి తర్వాత సెకండ్ హోమ్ లాంటిది. అలాంటి ప్లేస్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ పైన జరగడం అతి దారుణమైన విషయం. దీన్ని డాక్టర్స్ ఒక్కలే కాదు, అందరూ ఖండించాలి. ఇటువంటిది ఇంకొక మహిళకి ఎక్కడైనా, ఇది డాక్టర్ కి కాదండి, రేపు ఒక ఇంజనీర్ కి, వేరే నార్మల్ ఫార్మసిస్ట్ కి, ఏ ప్లేస్ లో ఉన్న మహిళకైనా ఇటువంటి దారుణం ఇంకొకసారి జరగకుండా ఉండేలాగా ప్రభుత్వం కఠినమైన దారుణమైన చర్య తీసుకోవాలి అతని వాళ్ళ పైన అనేది ఒక మహిళగా డాక్టర్ గా మా అందరి ఉద్దేశం. ఇక్కడే మరొక కిమ్స్ ఇన్ఛార్జి గారు ఉన్నారు, నరేష్ గారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగింది, మొత్తం డాక్టర్లు రోడ్ల మీదకి వచ్చారు, దీని పట్ల మీ స్పందన ఏంటి? ఇది చాలా నిరంకుశంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే, ఒక వైద్యురాలు ఆమె డ్యూటీ చేయడానికి వస్తే ఇట్లా చాలా కఠినంగా ఈ దారుణానికి పాల్పడిన అతన్ని కఠినంగా శిక్షించాలని ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ తరఫున చెప్తున్నాను. ఏదైతే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు వందలాది మంది వైద్యులు, అట్లాగే నర్సులు, డాక్టర్లు, మహిళా డాక్టర్లు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎక్కువ మంది డాక్టర్లు రావడం తోటి మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘటన మొత్తం కూడా సంచలనం కలిగించింది. మరొకసారి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు, అట్లాగే వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ డాక్టర్లు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కోరుతున్న సందర్భం నెలకొంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చిర్రా రవి. అది ఖమ్మంలో ఉన్న పరిస్థితి. ఖమ్మంలో డాక్టర్లు అందరూ కూడా ఇప్పటివరకు అంత ప్రత్యక్షంగా మాట్లాడారు. వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా కఠినమైన చట్టాలు రావాల్సి ఉంది, డాక్టర్లకు భద్రతను కల్పించాల్సిన అవసరం ఉంటుంది, దయచేసి దీన్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దు అని చెప్పేసి. మనం చూస్తూ ఉంటాం, ఏ చిన్న అనారోగ్యం వచ్చినా మనం వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉంటాం. సో చాలా కష్టమైన అత్యవసర పరిస్థితుల్లో కూడా డాక్టర్లు వాళ్ళ టైమింగ్స్ అవి చూసుకోకుండా ప్రజల ప్రాణాలని కాపాడడంలో, వాళ్ళని ఆరోగ్యవంతులను చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. సో ఈ రకంగా అండ్ ఈ కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం అండ్ హత్య కేసులో చాలా విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి. ముందు ఇది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, ఆ తర్వాత రేప్ కేసు పెట్టారు. ఆ నిందితుడు యాటిట్యూడ్ కూడా ఇక్కడ చాలా వివాదాస్పదం అవుతోంది. అతను ఉరి తీసుకుంటే తీసుకోండి అని చెప్పి అన్న మాటలు కూడా పోలీసుల్ని విస్మయపరిచాయి. సో ఒక్కసారిగా అంటే ఒక డాక్టర్లో ఎవరిని చూడాలి, ఒక అమ్మని చూడాలి. అలాంటి పరిస్థితుల్లో డ్యూటీ అంటే ఓవర్ టైం చేసి రెస్ట్ తీసుకుంటున్న డాక్టర్లో మరి ఆ కిరాతకుడు ఏం చూశాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న పెద్ద చర్చ. ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. అక్కడ కూడా ఆదిలాబాద్లో డాక్టర్లు రోడ్డెక్కారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన సిబ్బంది మాత్రమే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా IMA ఇచ్చిన పిలుపునకు స్పందించాయి పాజిటివ్గా. వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ సేవల మినహా మిగిలిన అన్ని వైద్య సేవల్ని కూడా 24 hours అంటే ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రీనివాస్, ఏంటి పరిస్థితి? చాలామంది డాక్టర్లు ఉన్నారు, రోడ్డు ఎక్కారు, ఎక్కడ చూసినా కూడా డాక్టర్లు తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. సో ఏంటి ఆదిలాబాద్లో ఉన్న పరిస్థితి ఏంటి? డాక్టర్లు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఈరోజు ఉమ్మడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ బంద్ చేసి కేవలం ఎమర్జెన్సీ సేవలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఓపీ సేవలు వైద్య సేవలు నిర్వహిస్తున్నటువంటి అత్యాచారాలను సంబంధించి దోషులు అయితే ఎవరైతున్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే
ప్రధానంగా వైద్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా మనం ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోని ఏదైతే బెల్లంపల్లి చౌరస్తాలో ఉన్నాం, బెల్లంపల్లి చౌరస్తాలో కూడా ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా తాము మానవహారంగా ఏర్పడి ఎవరైతే అత్యాచారానికి హత్యకు పాల్పడినటువంటి నిందితులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తూ మానవహారం నిర్వహించారు. రాస్తా రోకో చేసి ర్యాలీ చేపట్టినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ తో పాటు నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. వారి వైద్య వృత్తిని వదిలేసి రోడ్డుపైకి వైద్యులంతా వచ్చి న్యాయం జరగాలని చెప్పేసి అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనతో ఐఎంఏకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మరియు వైద్యులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఈ రోజు మానవ మృగాలు కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత కూడా వాళ్ళని వీలైనంత తొందరగా శిక్షించకుండా కొన్ని చుట్టాలను పంపించి మొత్తం హాస్పిటల్ ని వైండలైజ్ చేసి అన్ని ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేసి ఒకరిని తీసుకొచ్చి వీడే అత్యాచారం చేశాడని అరెస్ట్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్ గా చెప్తుంది ఒక్కరు చేసిన చర్య కాదు, కొంతమంది గ్రూప్ కలిసి చేసిన చర్య అని చెప్పేసి. ఒక లేడీ సీఎం ఉన్న స్టేట్ లోనే ఇటువంటి ఒక ఆడపిల్లకు అన్యాయం జరగకపోతే ఎటువంటి ధైర్యంతో మిగతా తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బయటికి పంపించగలరు? దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీనికి మీద వీలైనంత తొందరగా చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఇకపోతే అయినా అందరికి డాక్టర్లు కావచ్చు, లేకపోతే ఎటువంటి విద్యలో ఉన్న ఎటువంటి సమాజానికి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరిగితే వాళ్ళని కఠినంగా ఉరి తీసి ఎటువంటి శిక్ష లేకుండా డైరెక్ట్ ఉరి శిక్ష వేయాలని చెప్పేసి మేము అంతా కోరుతున్నాం. ఇలాంటి వైద్యాలకు వైద్యులంతా కూడా ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి వారికి ఉరి శిక్ష వేయాలని చెప్పేసి అయితే ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా. కొంతమంది మహిళా వైద్యులు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. చెప్పండి, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు ఉంటే బాగుంటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? శిక్ష పడిన ఏమైనా తప్పు చేయాలన్నా కూడా వాళ్ళు భయపడాలి. అలాంటి శిక్ష జరగాలి. ఆ శిక్ష కూడా ఇలాగే అందరికీ రైట్ శ్రీనివాస్, అది పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో సమ్మె కొనసాగుతోంది. వైద్యులు రోడ్డెక్కారు. ఖచ్చితంగా తమకు న్యాయం జరగాలి, ఇటువంటి ఘటన మరోసారి జరగకుండా ఉండాలి అంటే నిందితుడిని ఉరి తీయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి.